మోషే గురించి మనం అందరం విన్నాం, అవునా? చాలాసార్లు విన్నాం మోషే గురించి, మనకు తెలుసు. మోషే మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి అంటే, బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీల ప్రజలను బంధకాల్లోంచి బయటకు తీసుకురావాలి అని చెప్పి. వాస్తవానికి మోషే ఎలా పెరిగాడండి? ఒక రాజు బిడ్డగా పెరిగాడు. ఐగుప్తు సామ్రాజ్యంలో ఫరో కుమారుడిగా పెరిగాడు, అవునా? ఎన్నో భోగాల మధ్య పెరిగాడు, ఎన్నో రకాల విద్యలు నేర్చుకున్నాడు, అన్నిట్లో ఆరితేరిపోయి ఉన్నాడు. మోషే దగ్గర దగ్గర ఒక రాజులాగా పెరిగాడు. రాజకుమారుడు అంటే ఎన్ని భోగాలు ఉంటాయి, అన్ని భోగాల మధ్య పెరిగాడు. అయితే ఒకానొక సమయం వచ్చింది, అతనికి దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను బంధకాల్లోంచి బయటికి తీసుకురావాలని ఒక భారాన్ని, తన హృదయంలో ఒక చిన్న ఆశను కలిగించాడు దేవుడు. ఎందుకంటే తన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అది, నువ్వు బంధకాలలో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలను బయటికి తీసుకురావాలి అని చెప్పి. అయితే మోషేకి కూడా ఆశ కలిగింది. అది చూసినప్పుడు తన ప్రజలు రకరకాల బానిసత్వపు బంధకాల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మోషేలో ఒక భారం కలిగింది, మోషేలో ఒక ఆశ కలిగింది. వీళ్ళందరూ నా ప్రజలు, వీళ్ళందరూ బంధకాల్లో చిక్కుబడిపోయి ఉన్నారు, నేనన్నా కనీసం వీళ్ళని బయటికి తీసుకొని రావాలి, నేనన్నా కనీసం వీళ్ళని బంధకాల్లోంచి బయటికి తీసుకురావాలని మోషేలో ఒక చిన్న ఆశ కలిగింది. అయితే విచిత్రం ఏంటంటే, ఆశపడ్డాడు, ఏదో ఒకటి చెయ్యాలి అని తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు. కానీ చివరికి మోషే తనంతట తానే మిద్యాను అరణ్యానికి పారిపోవాల్సి వచ్చింది. ఎందుకో మీకు అందరికీ తెలుసు, మనం చాలాసార్లు విన్నాము. మిద్యాను అరణ్యానికి మోషే తనంతట తానే పారిపోవాల్సి వచ్చింది. అక్కడ కొన్ని సంవత్సరాలు గడపవలసి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే 40 సంవత్సరాలు మోషే ఆ మిద్యాను ప్రాంతంలో ఉన్నాడు. ఆ 40 సంవత్సరాలలో మోషేకి ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయండి? ఎంతగా మోషే నలిగిపోయి ఉంటాడు. మోషే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాల ఆలోచనలు, ఎంత కృంగుబాటు. దేవా, నువ్వు నాలో పెట్టిన భారాన్ని బట్టి నేను ఒక చిన్న ఆశపడ్డాను, నా ప్రజలను బంధకాల్లోంచి బయటకు తీసుకురావాలి. ఇది నీ చిత్తమే కదా, నీ చిత్తం కోసమే కదా నేను ప్రయాసపడాలనుకుంది, నీ చిత్తం నెరవేర్చాలనే కదా. నా ప్రజలు రకరకాల బంధకాల్లో ఉన్నారు, రకరకాల బానిస బంధకాల్లో కట్టుబడి చిక్కుబడిపోయి ఉన్నారు. ఐగుప్తు ప్రజలేమో చక్కగా ఏలుబడి చేస్తున్నాడు, రకరకాల వంటలు చేసుకొని తింటున్నారు, రకరకాల సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటే, ఇక్కడ నా ప్రజలేమో బానిసలుగా బ్రతుకుతున్నారు, సరైన తిండి లేదు, కూర్చుంటే ఒక దెబ్బ, నుంచుంటే ఒక దెబ్బ, భయంకరమైన వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు. ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉన్నారు. అసలు ఆ వాస్తవానికి బానిస అంటేనే హీనంగా చూస్తాను, వీళ్ళని బానిసల కంటే ఇంకా హీనంగా ఇశ్రాయేలు ప్రజల్ని చూస్తున్నారు కదా ప్రభా. మరి నేను వాళ్ళని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఆ రాజరికాన్ని కూడా వద్దనుకున్నాను కదా, ఒక రాజుగా నేను పెరిగాను కదా, వాళ్ళని బయటకు తీసుకురావాలని రాజరికాన్ని వదులుకున్నాను, రాజభోగాలను వదులుకున్నాను. ఒక చిన్న ఆశను మదిలో పెట్టుకొని అడుగులు ముందుకు వేస్తే నా జీవితం ఏందయ్యా ఇట్లా అయిపోయింది, ఒక సాధారణ గొర్రెల కాపరి స్థితిలోనికి నేను వచ్చాను అనని ఆ గొర్రెలు కాసుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని ఆలోచనలు, ఆ కొండల మీద ఆ గుట్టల మీద కూర్చొని ఎన్ని ఆలోచనలు చేసుకొని ఉంటారు. మరొక పక్క శత్రువు ఎన్ని ఆలోచనలు కలిగించి నిరుత్సాహపరిచి ఉంటారో. ఇదిగో నీ చాప్టర్ అయిపోయింది, నువ్వేదో అనుకున్నావు వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళని బంధకాల నుంచి బయటికి తీసుకురావాలని రకరకాల కలలు కన్నావు, రకరకాల ఆలోచనలు చేసావు. కానీ చివరికి చూసావా నీ బ్రతుకేమైందో? అడవి పాలైంది, గొర్రెల పాలైంది. ఏమైంది? అడవుల పాలైంది, గొర్రెల పాలైంది. వాటిని కాసుకుంటా తిరుగుతూ ఉన్నావు. నీ కళలన్నీ ఇంకా అయిపోయినాయి, నీ కళలన్నీ ఇంకా కళలుగానే మిగులుతున్నాయి అని శత్రువు ఒకవైపు నుంచి దాడి, మరొక వైపు నిరుత్సాహపు ఊబి మోషేని పట్టుకొని లాగుతూ ఉండిద్ది. ఎంతో చేయాలనుకున్నా, ఏదో చేయాలనుకున్నాను, కానీ ఈరోజు వచ్చి ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్నాను, నా జీవితం ఏంది ప్రభా ఇలాగ అయిపోయింది అని ఎన్ని రకాల ఆలోచనలు మోషేని తరిముంటాయి. ఇంకా అయిపోయిందిలే నా బ్రతుకు. కనీసం సరే 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నాడు కదా, కనీసం 39వ సంవత్సరంలో అయినా మోషేకి ఆలోచన వచ్చి ఉండదంటారా? ఆ నిరుత్సాహంలో మోషే పడిపోయి ఉండడంటారా? ఇంకా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నేను వృద్ధున్ని అయిపోయాను, నేను బంధకాల్లోంచి ప్రజల్ని విడిపించాలనుకున్నప్పుడు చక్కటి యవన ప్రాయంలో ఉన్నాను, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చి నీ దగ్గర ఇంకా నా వయసు అయిపోయింది, నేను ఇంకేం తీసుకురాగలను, నా బలము చాలదు కదా వాళ్ళని బయటికి తీసుకొని రావటానికి అని కనీసం 39వ సంవత్సరంలో అయినా మోషేకి ఆ ఆలోచన వచ్చుండిద్ది. కానీ మోషే హృదయంలో ఒక చిన్న ఆశ ఉంది. ఏంటా ఆశ అని అంటే, లేదు నేను సాధించాలి, నా దేవుని చిత్తం నా యందు నెరవేరాలి,
నేను ఎట్లాగైనా సరే ఇశ్రాయేలీల ప్రజలని నా బంధకాల్లో నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పి మోషే హృదయంలో ఉన్న ఆ చిన్న ఆశ మోషే అనుకున్నది సాధించేటట్లు చేసింది. మరలా ప్రభు మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడేటట్టు చేసింది. ఆ ఆశే మోషే హృదయంలో లేదనుకోండి, దేవుడు మోషే దగ్గరికి వచ్చేవాడే కాదు. మోషే హృదయంలో ఆశ ఉందని నువ్వు ఎట్లా చెప్తావు? బైబిల్లో లేదు కదా మోషే ఆశపడ్డాడు అని మీరు అనొచ్చు. ఒక మనిషి ఒక 40 సంవత్సరాల కాలంలో కనీసం ఒక సొంత ఇల్లు సంపాదించుకోలేరా? సరే, ఇల్లు తీసేసేయండి. తను గొర్రెలు కాస్తా ఉన్నాడు, తన మామ గొర్రెల్ని కాస్తా ఉన్నాడు. కనీసం ఒక చిన్న గొర్రెల మందనైనా సంపాదించుకోలేడా? సంపాదించుకుంటారు. కానీ మోషే ఒక గొర్రెల మందని సంపాదించుకున్నట్లేదు, ఒక స్థిరమైన నివాసాన్ని సంపాదించుకున్నట్లేదు. వాళ్ళ పిల్లల కోసమని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమని ఎంతో కొంత సంపాదించి ఆ మిద్యాను దేశంలో స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మనకి బైబిల్లో లేదు. మోషేని ఎంతోమంది అనుండొచ్చు, అయ్యా నువ్వేంది సంవత్సరాలుగా మీ మావ కింద పని చేస్తున్నావు, నీకంటూ ఒక సొంత మందొద్దా, నీకంటూ ఒక సొంత వ్యాపారం వద్దా, నీకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇయేగండి మనుషుల నుంచి వచ్చే మాటలు. చాలామంది అనుండొచ్చు. కానీ మోషే ఒక చిన్న చిరునవ్వు నవ్వి పక్కకు వచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే అతని హృదయంలో ఒక చిన్న ఆశ ఉంది, ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా. అసలు నేను కారణ జన్ముని, నా దేవుడు నన్ను పుట్టించిందే ఇశ్రాయేల్ ప్రజలని బంధకాల్లోంచి బయటికి తీసుకురావటానికి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా సరే నన్ను వాడుకుంటాడు, ఎప్పటికైనా సరే నా ఆశను నెరవేరుస్తాడు అని మోషే మనసులో ఉంది. కాబట్టే ఒక స్వంత స్వాస్థ్యాన్ని మోషే ఏర్పరచుకోలేదు, కొన్ని గొర్రెల మందల్ని మోషే సంపాదించుకోలేదు, రిక్తునిగా ఉన్నాడు. మోషే ప్రభు పిలిచినప్పుడు భార్యను కుటుంబాన్ని తీసుకెళ్ళినట్టుందిలే కానీ గొర్రె మందల్ని తీసుకెళ్ళినట్టే ఉందా? లేదు. ఎందుకంటే అసలు లేదు ఆయనకి ఎక్కడుంది తీసుకెళ్ళటానికి, సొంతంగా అయితే లేదు. చివరి వరకు తన మామ అయిన ఇత్రో గొర్రెలను మేపినట్లే ఉంది. తనకు హృదయంలో ఆశ ఉంది, ఎప్పటికైనా నేను ఇక్కడోని కాదు, నేను ఇక్కడ స్థిరంగా ఉండేవాడిని కాదు, నేను నా స్వంత ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని బంధకాల్లోంచి బయటికి తీసుకురావాలి, ఇక్కడ నేను ఇవన్నీ సంపాదించుకుంటే కూర్చుంటే ఎట్లాగా అని చెప్పి మోషే ఆలోచన ఉంది. కాబట్టే మోషే హృదయంలో ఒక చిన్న ఆశ ఉంది కాబట్టి అవన్నీ ఏం సంపాదించుకోవాలి. ఆశ ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే 40 సంవత్సరాల తర్వాత ప్రభు మరలా మోషే దగ్గరకు వచ్చి ఇప్పుడు వెళ్ళి నీ ప్రజలను బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చు కానీ పద అని చెప్పి మోషే దగ్గరకు వచ్చేటట్లు చేసింది. ఏమండి, సాధారణంగా మనుషులుగా మనము కూడా ఎన్నో కలలు కంటా ఉంటాం. ఎన్నో విషయాల నిమిత్తమే నేను అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, నేను అది సాధించాలి, ఇది సాధించాలి అని చెప్పి కుటుంబ సంబంధమైన వ్యవహారాల గురించి, మన జీవితం గురించి ఎన్నో కలలు కంటా ఉంటాం. ఆ కలలు నెరవేర్చుకోవడానికి అడుగులు కూడా వేస్తూ ఉంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు అవి నెరవేరుతాయి, కొన్నిసార్లు అవి కదలవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు కొన్నిసార్లు మనం చేసిన ఆలోచనలు నెరవేరవు, కొన్నిసార్లు మనం చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వవు, కొన్నిసార్లు మనం వేసిన అడుగులు అక్కడే ఆగిపోతాయి. అప్పుడు సహజంగా మనలో వచ్చే ఆలోచన ఏంటి అనంటే, నేను ఏదేదో అనుకున్నాలే కానీ ఇవన్నీ ఏందో అయ్యేటట్లు లేవు, ఇవన్నీ జరిగేటట్లు లేవు అని చెప్పి మన హృదయంలో ఒక చిన్నపాటి నిరాశ వచ్చింది కదా. సాధించాలనుకునే సాధించలేనప్పుడు, చెయ్యాలనుకునే చేయలేనప్పుడు, పొందుకోవాలనుకునే పొందుకోలేనప్పుడు ఒక చిన్నపాటి నిరుత్సాహం వచ్చింది. అవునా? ఎందుకంటే మనుషులం కదా మనం. ఈరోజు మీకు ఇంకొక వ్యక్తి గురించి చెప్తా. ఒక వృద్ధురాలు, తను ఇలానే ఒక పల్లెటూరులో ఉండిద్ది. ఆ వృద్ధురాలు రిటైర్డ్ టీచర్ అనమాట. అంటే ఒక టీచర్గా చేసి రిటైర్డ్ అయిపోయింది. రిటైర్ అయిపోయిన ఆ టీచరు తన ఇంట్లో ఒక్కటే ఉండిద్ది. తన భర్త చనిపోయాడు, పిల్లలు ఉంటే వాళ్ళకి వివాహాలు అది జరిపించి వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఈ వృద్ధురాలు ఒక్కటే ఆ ఇంట్లో ఉండిద్ది. ఈ వృద్ధురాలు దినచర్య ఏంటయ్యా అంటే ఉదయాన్నే లేగవటం, ఇంకా ఒక్కటే ఉంటుంది, పనికి వెళ్ళే పని ఏముండదు, పెన్షన్ వస్తుంది, చక్కగా వాటితో తన దినచర్య గడుపుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి కొంచెం ఆ చెట్లు అవి బాగా పెంచడం ఇష్టం తనకి, ఆ చెట్లు పెంచుతా, వాటికి నీళ్లు పోస్తా, అట్లా ఇంట్లో పని చేసుకుంటా అట్లాగా తన రోజులు గడిపేస్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం పూట తన ఇంట్లో కిటికీ ఉంది, ఆ కిటికీ దగ్గర కూర్చొని చక్కగా టీ పెట్టుకొని వచ్చి కూర్చొని ఆ టీ తాగుతా, కిటికీలో నుంచి చూస్తా, చెట్లను చూస్తా, వచ్చిపోయే వాళ్ళని చూస్తా, టైం పాస్ చేస్తా తన ఇంటిని ఒకసారి గమనించుకుంది. ఊరక ఇంట్లో మొత్తం ఇట్లా చూస్తూ ఉందన్నమాట. చూస్తూ ఉంటే ఒక పక్కన ఒక బుక్స్ షెల్ఫ్ ఉంది. ఆ బుక్స్ షెల్ఫ్ కొంచెం దుమ్ము పట్టినట్టుగా అనిపించింది.
ఈ బుక్ షెల్ఫ్ ఏందో కొంచెం దుమ్ము పట్టింది, కొంచెం దీన్ని శుభ్రం చేద్దాము అని చెప్పి ఆ టీ కప్ పక్కన పెట్టేసి ఒక క్లాత్ తీసుకొని వచ్చి దాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడ ఉన్న బుక్స్ అన్నిటిని శుభ్రం చేసి ఆ ర్యాక్ని శుభ్రం చేస్తా అంటే ఒక చిన్నది పాత డైరీ ఒకటి తనకు కనిపించింది. ఈ డైరీ ఏంటి ఎవరిదా అని చెప్పి తీస్తే తన డైరీయే ఇది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాసుకున్న డైరీ అనమాట. ఆ డైరీ చూసి అరే ఇది నా డైరీయే కదా, నేను కొన్ని సంవత్సరాల క్రితం రాసుకున్నా, నేను అసలు దీన్ని మర్చిపోయాను ఏంటి, ఇది అసలు ఉన్న సంగతే లేదు, నాకు గుర్తులేదు, చూద్దాం ఒకసారి అసలు అప్పుడు ఏం రాసుకున్నానో, దీంట్లో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఒకసారి చదివితే నాకు అప్పటికి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తాయేమో అని చెప్పి ఆ బుక్స్ ర్యాక్ అంతా శుభ్రం చేసిన తర్వాత ఆ డైరీ తీసుకొని వచ్చి అదే కిటికీ దగ్గర చైర్ వేసుకొని కూర్చొని ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే దాంట్లో సరుకులు పట్టి రాస్తాం కదండి మనం, అట్లాగా తను ఒక పట్టి రాసుకుందనమాట. ఒక పేపర్ నిండా కొన్ని రాసుకుందనమాట. ఏంటయ్యా అంటే తను యవ్వన వయసులో ఉన్నప్పుడు తను సాధించాలనుకున్నాయి, తను నేర్చుకోవాలనుకున్నాయి, తను జీవితంలో ఏమేమి చేయాలనుకుందో, తన కలలు, తను సాధించాలనుకున్నాయి అన్నీ, నేర్చుకోవాలనుకున్నాయి అన్నీ రాసిందనమాట. నేను డ్యాన్స్ నేర్చుకోవాలి, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, నేను డ్యాన్స్ నేర్చుకోవాలి, నేను ఫుట్బాల్ నేర్చుకోవాలి, నేను జీవితంలో ఇది సాధించాలి, నేను ఫలానా చెయ్యాలి, నా జీవితం ఇట్లా ఉండాలి అని చెప్పి ఏమేమనుకుందో అవన్నీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంది. అదంతా చదివింది. అంతా చదివి అయిపోయిన తర్వాత తన కళ్ళల్లో కన్నీళ్ళు మిగిలినాయి, ఇంకేం మిగల్లా. తన కళ్ళ వెమ్మట కన్నీరు గారుతున్నాయి. ఎందుకో చెప్పమంటారా? తను ఏవైతే ఆ పేపర్లో రాసుకుందో వాటిలో ఒక్కటి కూడా నెరవేరలేదంట, ఒక్కటి కూడా ఆవిడ చేయలేకపోయిందంట. ఆవిడ అప్పుడు కూర్చొని ఆలోచించుకుంది, నేను ఎన్నో కలలు కన్నాను కదా, ఎన్నో చెయ్యాలి నేను అని అనుకున్నాను కదా, కానీ ఇవన్నీ ఏంటి నేను ఒక్కటి కూడా చేయలేకపోయాను. వాస్తవానికి ఏం జరిగిందంటే తర్వాత ఆవిడ కూర్చొని ఆలోచించింది. అవి రాసుకున్న కొన్ని సంవత్సరాలకి తనకు వివాహం అయింది. వివాహం అయినప్పుడు కూడా తనకు అవన్నీ గుర్తున్నాయి. నేను ఇది చేయాలనుకున్నాను, ఇది నేర్చుకోవాలనుకున్నాను, సరే ఇప్పుడే కదా వివాహం అయింది, కొద్ది రోజులు పోతే నేను వాటి కోసం అడుగులు ముందుకు వేస్తాను అని అనుకుంది. కొద్ది దినాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా కదా, అవి సాధ్యపడవు, పిల్లలు పుట్టిన తర్వాత చేద్దాం అనుకుంది. సరే పిల్లలు పుట్టారు. ఇప్పుడు నా పిల్లలు చిన్నపిల్లలు కదా, కొంచెం వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వీటి కోసం స్టెప్స్ ముందుకు తీసుకుందాము అని అనుకుంది. అట్లాగా రోజు రోజుకి సంవత్సరానికి తను పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చింది. ఇంకా కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే పిల్లలు పుట్టారు, స్కూల్స్కి వెళ్ళిపోయారు, అంతా బాగానే ఉంది. అప్పుడు మరలా ఏదో ఒకటి కనీసం వాటిలో కొన్నైనా నెరవేర్చుకుందామా అని అనుకుంటే, చెప్పాను కదా తను ఒక రిటైర్డ్ టీచర్ అని చెప్పి, టీచర్గా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇంకా తెలిసిందేగా, బాధ్యతల్లో పడిపోతే అటు ఇండ్లు ఇటు స్కూలు మొత్తం మేనేజ్ చేసుకుంటా ఒక స్త్రీ జీవితం ఎలా ఉండిద్దో మనందరికీ తెలుసు. అలానే ఆ వ్యక్తి జీవితం కూడా అలానే కొనసాగిపోతా, బరువులతో బాధ్యతలతో కొనసాగిపోతూ ఉంది. చేయాలనుకున్నవి ఎన్నో కలలు కన్నాలే కానీ ఇక నేను వాటిని చేయలేకపోతున్నాను, కలలైతే కన్నాలే కానీ వాటిని నెరవేర్చలేకపోయాను అని చెప్పి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. వాటి మీద ఆవిడ ఆశలు వదిలేసుకొని అసలు తను మర్చిపోయిందంట. ఆ బుక్ తీసినప్పుడు మళ్ళీ గుర్తొచ్చినాయి. అంటే తను ఎంతగా ఆశలు వదిలేసుకుందంటే వాటి మీద, అసలు తనకంటూ కొన్ని కలలు ఉన్నాయి అని ఆవిడ మర్చిపోయింది. చాలామంది ఆడవాళ్ళ జీవితాలు ఇలానే ఉంటాయి కదా. ఒక స్త్రీ జీవితం నిజంగా బయట వాళ్ళకి చూసే వాళ్ళకి నార్మల్గానే కనిపిస్తుంది. ఏముందిలే ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉంటారు, ఏం చేస్తారు అన్నట్టే కనిపించింది. కానీ ఒక స్త్రీ జీవితం ఎన్నో త్యాగాలతో కూడుకొని ఉన్నది. ఎంతో అసలు చెప్పాలి అనంటే నిమిషం ఖాళీ ఉండదు. ఇంట్లో ఉండే వాళ్ళకి ఖాళీ ఉండదు, బయటకు వెళ్ళే వాళ్ళకైతే, బయట పనులకి వెళ్ళే వాళ్ళకి ఇంకా మరి ఎక్కువ వర్క్ ఉంటుంది కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునే వరకు ఏదో ఒక వర్క్. మీ అందరికీ తెలుసు, అందరు ఆడవాళ్ళే. ఉదయం లేస్తే లెగవటంతోనే కిచెన్లోకి వెళ్ళిపోతాం, అవునా? పిల్లల టిఫిన్ ఏంటి, వాళ్ళ లంచ్ బాక్స్లు ఏంటి, భర్త లంచ్ బాక్స్ ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటే మధ్యలో అత్తమామలకు కాఫీ ఇవ్వాలి, భర్తకి కాఫీ ఇవ్వాలి. అవి చేసి వచ్చి ఇటు వచ్చేసరికి పొయ్యి మీద కూర మాడిపోయిద్ది, అవునా కదా? ఇది చేసుకుంటాం. పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టి, భర్తకు లంచ్ బాక్స్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారులే అమ్మయ్యా అని కొంచెం ఊపిరి పీల్చుకుంటాం, అవునా? పిల్లలు వెళ్ళేదాకా ఆడవాళ్ళకి టెన్షన్, అటు పరుగులు ఇటు పరుగులు. పిల్లలు భర్త బయటికి వెళ్ళేదాకా పరుగులుగానే ఉంటుంది. వాళ్ళు వెళ్ళారు అమ్మయ్య, ఇంకా స్కూల్ బస్ ఎక్కారు అని అనగానే ఇంకా కొంచెం ఊపిరి పీల్చుకుంటాం అమ్మయ్య అని. ఇంకప్పుడు చాలామంది అప్పుడు బ్రష్ చేసి, అప్పుడు టిఫిన్లు చేసి,
ఇంకా పని అయిపోయిందా? అవ్వలా. ఇంకా మన కోసం షింకులో సామాన్లు ఎదురు చూస్తూ ఉంటాయి, బట్టలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇవన్నీ చేసుకొని ఇంకా బయట పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, అవునా? బయట పనులకు వెళ్ళే వాళ్ళది అదొక ప్రపంచం పాపం. వాళ్ళు సాయంత్రం దాకా పని చేసుకొని మరలా వచ్చి మరలా ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి, మరలా సాయంత్రం అన్నం కూరలు వండాలి, మరలా భర్తకు పెట్టాలి, పిల్లలకు పెట్టాలి, అత్తమామలకు పెట్టాలి, అవునా? ఈలోపు ఇంట్లో బిజీగా మనం పని చేసుకుంటా ఉంటే సడన్గా వర్షం వచ్చింది, గబగబా వెళ్ళి దండం మీద బట్టలు తీసుకురావాలి. అవి తీసుకొచ్చి మరదలేస్తున్నప్పుడు ఇంట్లో ఏదో చిన్న బేబీ ఉందనుకోండి, మళ్ళీ ఆ బేబీ ఏడ్చిద్ది, మరలా ఆ బేబీని సముదాయించాలి. ఇవన్నీ కాదన్నట్టు మళ్ళీ ఫోన్లు, అవునా? మళ్ళీ ఫోన్ వచ్చింది, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలి. ఫోన్ ఎత్తపోతే నీకెందుకు ఆ ఫోను, తీసుకెళ్ళే లారీ కింద పెట్టు, కనీసం ఫోన్ కూడా ఎత్తవు, అవునా? ప్రతి ఆడ మనిషి జీవితము దాదాపుగా ఇంతే ఉండిద్ది, క్షణం కూడా తీరిక ఉండదు. అలాగనే నేను చెప్పిన ఈ వృద్ధురాలు కూడా తన జీవితం అంతా క్షణం కూడా తీరిక లేకుండా గడిపేయటం వల్ల తనకున్న కళల మీద ఆశలు వదిలేసుకుంది. ఎంతగా ఆశలు వదిలేసుకుందంటే తను మర్చిపోయింది. ఈరోజు చాలామంది ఆడవాళ్ళు కూడా ఇట్లానే వాళ్ళకంటూ కొన్ని కళలు ఉన్నాయని, వాళ్ళకంటూ కొన్ని ఆశలు ఉన్నాయని, వాళ్ళంటూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనని మర్చిపోతున్న రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం. వాళ్ళకి కళలు లేవా అంటే ఉన్నాయి, వాళ్ళకి ఆశలు లేవా అంటే ఉన్నాయి. మీరు కూడా మనుషులేగా, మనం కూడా మనుషులమే కదా, మనకు కూడా చాలా ఆశలు ఉన్నాయి. అది సాధించాలి, ఇది సాధించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఉన్నాయిలే, కానీ మన బాధ్యతల్లో పడిపోయి వాటి మీద ఆశలు వదిలేసుకుంటున్న పరిస్థితి ఈరోజు చాలామంది ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు, అవునా? సరే, ఆడవాళ్ళని పక్కన పెడితే మనుషులందరి పరిస్థితి చాలా వరకు అట్లానే ఉంది. వారి వారి పరిస్థితులను బట్టి సపోజ్ యవనస్తులనే తీసుకుందాము. జీవితంలో నేను ఏదో సాధించాలి, నేను ఫలానా చదవాలి, ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, నేను ఒక అధికారిగా ఉండాలి అని చెప్పి రకరకాల కలలుగా అంటూ ఉంటారు యవనస్తులు. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితి రీత్యా కావచ్చు, ఆర్థిక పరిస్థితి రీత్యా కావచ్చు, వాళ్ళు ఆలోచించుకొని సరే నేను అనుకున్నది చదవలేని పరిస్థితుల్లో ఇప్పుడు నా కుటుంబం ఉందిలే, నేను అది చదవను, నేను ఫలానాది తీసుకుంటాను, ఫలానా కోర్స్ తీసుకుంటాను అని చెప్పి యవ్వనస్తులు వాళ్ళ కళల్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నారు ఈరోజు. ఎందుకనంటే కుటుంబ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి సహకరించక, కుటుంబ పరిస్థితులు సహకరించక వాళ్ళు కన్న కళలని కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లుకుంటున్న యవ్వనస్తుల్ని చాలామందిని చూస్తున్నాం. ముఖ్యంగా అందులో ఆడపిల్లలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఆడపిల్లలు కుటుంబంలో బాధ్యతలు అర్థం చేసుకుంటారు, పురుషులు కూడా ఓకే అర్థం చేసుకుంటారు, కానీ ఎక్కువ శాతం ఆడపిల్లలు ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ కళలను కాస్త అలాగా పక్కన పెట్టేసుకుంటారు, వాటి మీద నీళ్లు జల్లేసుకుంటారు అనమాట. వాళ్ళ ఆశలు సమాధి చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే కుటుంబ పరిస్థితులు. పెద్దవాళ్ళు తీసుకుందాం, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, నేను బాగా సంపాదించాలి, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకంటూ సమాజంలో ఒక ఉన్నత స్థాయి ఉండాలి, నేను ఒక మంచి వ్యాపారం చేయాలి అనని రకరకాలుగా జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలి అనని కలలు కానీ ఆశలు కానీ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ అవి నెరవేరనప్పుడు ఏమైద్దయ్యా అంటే మన ఆశ చచ్చిపోయిద్ది, అవునా? సంవత్సరాలు గడిచే కొద్దీ చెయ్యాలి చెయ్యాలి సాధించాలి అని ఆ పట్టుదల తగ్గిపోయి మన ఆశల్ని కాస్త మనం సమాధి చేసేస్తూ ఉంటాం, అవును కదా? అయితే ప్రభు అంటుంది ఏంటంటే, నా దాసుడైన మోషేని చూసావు కదా, 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నా కానీ, ఆ అరణ్యంలో ఎన్నో రకాల ఆలోచనలు కలిగినా కానీ గుండెలో ఉన్న ఆశను చావనివ్వలేదు. ఇందాక నువ్వు చదివావు కదా, 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు. ఆ వ్యాధిగ్రస్తుడు తన గుండెలోని ఆశను చావనివ్వలేదు. ఎప్పటికైనా, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే నేను స్వస్థపరచబడతాను, సంవత్సరాలు గడిచిపోయినా సరే నాకంటూ ఒక అవకాశం వస్తుంది. ఈరోజు నువ్వు బలహీనతతో ఉండి ఉండొచ్చు, అది ఏ బలహీనత అయినా కొన్ని సంవత్సరాల నుంచి అది నిన్ను వెంటాడుతూ ఉండి ఉండొచ్చు. ఈ వ్యాధిగ్రస్తుడిలో ఉన్న ఆశ నీలో ఉంటే నీ దేవుడు నిశ్చయంగా నిన్ను బాగు చేస్తాడు. ఈ వ్యాధిగ్రస్తుడిలో ఉన్న నిరీక్షణ నీకుంటే ఎప్పటికైనా నా దేవుడు బాగు చేస్తాడని ఆ ఆశ నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు. అది బలహీనత కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా కావచ్చు, నీలోని ఆశను చావనివ్వకూడదు. సాధించాలనే ఆ ఆశ నీలో ఉండాలి, స్వస్థపరచబడాలి అనే ఆశ నీలో నాలో ఉండాలి. అప్పుడే దేవుడు కార్యం చేయడానికి కుదిరిద్ది. ఆ ఆశ చనిపోయింది అనుకోండి, మన హృదయంలో ఉన్న ఆశ మనం సమాధి చేసేసాం అనుకోండి, దేవుడు ఎక్కడ కార్యం చేస్తాడు?